सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము బ్రహ్మజ్ఞానసారము 2వ భాగము. గమనిక: ఈ భగవత్ సందేశం పండితులు మరియు మేధావుల కోసం మాత్రమే ఉద్దేశించబడినది. 1. అవతార పురుషుని శరీరములోని చైతన్యము ఇట్టి సంస్కారము లేక శుద్ధ జలము వలెయుండును. బృహదారణ్య ఉపనిషత్తు మరణం గురించి చెప్పుచున్నది. పరమాత్మ అవతరించినప్పుడు తనకు అతి సన్నిహితమైన ఆత్మీయమైన ప్రకృతిని ఆశ్రయించును. ప్రకృతిం స్వాం అధిష్టాయ అన్న గీతార్థమిదే. ఆత్మీయమైన ప్రకృతి సత్వగుణ స్వరూపము. అనగా ఈ ప్రకృతి పంచభూతమయమైన శరీరముతో పాటు శుద్ధ చైతన్యమును, చేతన, ప్యూర్ అవేర్నెస్ కూడా కలిగియుండును. ఈ శుద్ధ చైతన్యము తాను జీవించుచు శరీరమును జీవింపచేయున్నది కావున జీవుడు అని పిలువబడుచున్నను ఇతర మానవుల యందున్న జీవస్వరూపములకు భిన్నముగా ఉండును. జీవతి జీవయతి ఇతి జీవః అని జీవశబ్దమునకు అర్థము. అనగా శుద్ధ చైతన్యము. ఇతర మానవులలో ఈ శుద్ధ చైతన్యము పుణ్యపాపకర్మల సంస్కారములతో కలుషితమై పంచదార మరియు మురికి కలిసిన శుద్ధ జలము వలెయుండును. అవతార పురుషుని శరీరములో ఉన్న శుద్ధ చైతన్యము ఎట్టి కర్మల సంస్కారము లేక శుద్ధ జలము వలెయుండును. ఇట్టి శుద్ధ చైతన్యము ఎట్టి ప్రత్యేకతయు లేక శరీరములో ఒక భాగముగానే ఉన్నది. కావున ఇచ్చట ఈ శుద్ధ చైతన్యము శరీరము కన్నా భిన్నమైన జీవునిగా వ్యవహరింపబడుట లేదు. ఇతర ప్రాణులలో ఈ శుద్ధ చైతన్యము సంస్కారములతో కలుషితమై శరీరము కన్నా భిన్నముగా ఒక ప్రత్యేకత కలిగి జీవుడని పిలువబడుచున్నది. అవతార శరీరము కార్యము ముగిసిన తర్వాత ఇచ్చట త్యజింపబడినప్పుడు పరమాత్మను వదలి పంచభూతములలో కలియుచున్నది. ఈ శుద్ధ చైతన్యము మనోమయమై తేజస్సు యొక్క రూపము కావున అగ్ని అనుభూతమునందు ఇచ్చటనే కలియుచున్నది. మనోమయ మరియు తేజ సతి అను శృతులు దీనికి ప్రమాణములు. ఇతర ప్రాణుల మరణమునందు ఈ శుద్ధ చైతన్యము సంస్కారములచే కలుషితమైనందున జీవుడు అనబడుచు జాయస్వ మ్రియస్వ అను శృతి ప్రకారముగా ఆయా కర్మ ఫలములను పొందుచు పుట్టుచూ గిట్టుచూ ఉన్నాడు. ఇక పరమాత్మ అవతరించినప్పుడు ఆయన వెంట వచ్చిన భక్తులకు సేవకుల గతి ఏమి? వీరు మరణమున పరమాత్మను పొంది పురుషాయణాహ పురుషం ప్రాప్య అను శృతి ప్రకారముగా పరమాత్మలో అవ్యక్త స్థితిలో ఉండి నవిదుహు సతి అను శృతి ప్రకారముగా నిద్ర విశ్రాంతిని తీసుకుని మరలా పరమాత్మతో పాటు అవతరించుచున్నారు. ఇట్టి వీరి యొక్క జీవస్వరూపము ఎట్లుండుననగా జ్ఞానము, విశ్వాసము, శ్రద్ధ, భక్తి మొదలగు పుణ్య సంస్కారములతో కూడిన శుద్ధ చైతన్యముగా కేవలం పంచదార కలిసిన శుద్ధ జలము వలెయుండును. వీరికి పరమాత్మకు వలె జన్మించినప్పుడు బద్ధ నరక దుఃఖము కానీ మరణించినప్పుడు మరణ వేదన కానీ ఉండదు. ఇట్టి జనన మరణ దుఃఖము నుండియే మోక్షము. అంతే తప్ప జనన మరణములు లేవని కాదు. పరమాత్మయే
అవతారముల ద్వారా జనన మరణములను గ్రహించుచున్నాడు. ఇట్టి జనన మరణములు పరమాత్మకు కానీ ఆయన సేవకులకు కానీ కేవలము కట్టిన వస్త్రమును వదిలి శుద్ధ వస్త్రమును గ్రహించిన రీతిగా ఉండును. వాసాంసి జీర్ణాన్ని అను గీతార్థము ఇదే. నివసిష్యసి మయ్యేవా మరియు ప్రవేష్టుం చ పరంతప అను గీతలు స్వామి ఆత్మీయులైన భక్తులు మరణానంతరము స్వామిలోనికి ప్రవేశించి అణుప్రమాణ జీవరూపులుగా నివసించెదరని చెప్పుచున్నది. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.